నమస్తే శ్రీ సత్యాన్యూస్కు స్వాగతం. నా పేరు మోహన్. సచివాలయ సిబ్బందిని రేషనలైజేషన్ చేయాల్సిన ఆవశ్యకత ఉందని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలాశ్రీ బాలవీరాంజనేయ స్వామి అన్నారు. కొండేపి మండలం పెట్లూరులో గ్రామ సచివాలయాన్ని మంత్రి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా సచివాలయంలోని పలు రికార్డులను పరిశీలించిన మంత్రి రికార్డుల నిర్వహణ పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు. సచివాలయ సిబ్బందిని రేషనలైజేషన్ చేయాల్సిన ఆవశ్యకత ఉందని అన్నారు. సేవలన్నీ ప్రజలకు సకాలంలో అందించాలని, ఉద్యోగులు బాధ్యతాయుతంగా పనిచేయాలని మంత్రి సూచించారు. అనంతరం అంగన్వాడీ కేంద్రాన్ని తనిఖీ చేశారు. ఈ సందర్భంగా చిన్నారులతో మంత్రి కొద్దిసేపు ముచ్చటించారు. వంట, ఆహారం విషయంలో పరిశుభ్రత పాటించాలని సిబ్బందికి మంత్రి సూచించారు. మహిళా పోలీసు ఎక్కడ పోయింది లీవ్ సార్ అమ్మాయి బర్త్డే ఉద్యోగం మాకు చేయలేదు. పద్మ ఎవరు నాగేశ్వర మెడికల్ లీవ్ మెడికల్ లీవ్ 4 days అయింది సార్ అబ్బాయి ఇచ్చేది. మెడికల్ లీవ్ ఎవరు శాంక్షన్ చేశారు అబ్బాయికి? మెడికల్ లీవ్ ఎంత పెట్టున్నారు? 16/3/33 బాగా ఫిక్స్ అయింది. ఏదో 3 days ఉంది డైలాగ్స్ మరి 30 సెలవులు మెడికల్ లీవ్ పెట్టాడు. డిసెంబర్లో 30 సార్లు మొత్తం మీద 35 సార్ ఇయర్కి. అవును, ఎమర్జెన్సీ 5 అయిపోయినాయి సార్. క్యాజువల్ లీవ్స్ అంటే మళ్ళీ వచ్చేలా ఉంది సార్. క్యాజువల్ లీవ్స్ 4 days పెట్టుకోండి సార్. క్యాజువల్ లీవ్స్ అందుకని అవును మరో పెట్టుకోవడా? కంటిన్యూస్గా అట్లా 1 week దాకా పెట్టుకోవచ్చు. 1 week 5 days ఇది తలబడి పని చేస్తున్నాయా? వచ్చినాయి కదా, మన రిపేర్ వచ్చినాయి కదా. ఇది బాగా లీక్ అవుతున్నట్టు. ఇది కిచెనా? ఎవరికి ఇదేమండి? పిల్లలు ఉన్నారా? పేదలందరికీ ఇళ్ల నిర్మాణాలను నిర్దేశించిన లక్ష్యం మేరకు డిసెంబర్ 10వ తేదీ నాటికి పూర్తి చేసేలా చర్యలు చేపట్టాలని కలెక్టర్ తమీం అన్సారియా అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ నుండి కలెక్టర్ తమీం అన్సారియా వివిధ శాఖల అధికారులతో కలిసి ఎంపీడీఓలు, ఇతర మండల స్థాయి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. గృహ నిర్మాణాల పురోగతి, ఎంఎస్ఎంఈకు సంబంధించిన సర్వే, వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణాలు, స్కూల్ టాయిలెట్స్ ఇన్స్పెక్షన్ తదితర అంశాలపై మండల ప్రత్యేక అధికారులు, మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీఓలు, ఏపీడీ, ఏపీఓలతో సమీక్షించారు. జిల్లాలోని పేద కుటుంబాల ఇళ్ల నిర్మాణాలను వేగవంతం చేసేందుకు నిర్దేశించుకున్న లక్ష్యాలను సాధించడంలో సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ అన్నారు. జిల్లాలో 3800 ఇళ్ల నిర్మాణం లక్ష్యం కాగా ఇప్పటి వరకు 1436 ఇళ్లు పూర్తి చేయడం జరిగిందని, మిగిలిన ఇళ్ల నిర్మాణాలను రోజువారీ లక్ష్యాలను నిర్దేశించుకొని డిసెంబర్ 10వ తేదీ నాటికి పూర్తి చేసేలా చర్యలు చేపట్టాలని
కలెక్టర్ అధికారులను ఆదేశించారు. సూక్ష్మ, చిన్న, మధ్యతరహా సంస్థల స్థాపనకు సంబంధించిన సర్వే పక్కాగా జరగాలని అన్నారు. జిల్లాలో మంజూరైన వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణాలు త్వరగా పూర్తి చేసుకునేలా చర్యలు తీసుకోవాలన్నారు. హౌసింగ్ పీడీ శ్రీనివాస్ ప్రసాద్, పరిశ్రమల శాఖ జీఎం శ్రీనివాసరావు, జెడ్పీసీఈఓ చిరంజీవి, డోమా పీడీ జోసఫ్ కుమార్, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి శ్రీనివాసరావు, క్షేత్రస్థాయి నుండి మండల ప్రత్యేక అధికారులు, ఎంపీడీఓలు, సంబంధిత శాఖల మండల అధికారులు తదితరులు పాల్గొన్నారు. హౌస్ వార్మింగ్ సెరమనీ జరగబోతుందో దానికి ప్రతి ఒక్క డిస్ట్రిక్ట్ కూడా టార్గెట్ ఇచ్చారు. సో మనకు ఇచ్చిన టార్గెట్ లో మనం ఇప్పటిదాకా కంప్లీట్ చేసినవి ఓన్లీ 38%. సో మనము ఇప్పుడు ఉన్న ఏదైతే మిగతా ఉన్నది 1329 ఏదైతే ఈజీగా చేయవచ్చో దాని మీద ఎక్కువ ఫోకస్ చేసి నెక్స్ట్ 10 days లోపల ఇవి అన్ని కూడా పూర్తి చేయాలి. సో దీంట్లో దట్ ఈస్ యువర్ ఫస్ట్ ప్రయారిటీ. మిగతా ఆస్పెక్ట్స్ హౌసింగ్ రిలేటెడ్ అది కంటిన్యూస్గా మీరు చేసుకుంటారు. దానికి కూడా మీకు ఇచ్చిన టార్గెట్ ప్రకారం ఫోకస్ పెట్టి చేయాలి. సో ఇప్పుడు ఈ రోజు బీసీ ప్రత్యేకంగా దానికోసమే పెట్టడం జరిగింది. దీంట్లో ఇప్పుడు ఎక్కువ తహసీల్దార్ని ఇన్వాల్వ్ చేయట్లేదు. ఎక్కడైనా సైట్ ఇష్యూస్ ఉంటే వారిని ఇన్వాల్వ్ చేస్తాము. ఎందుకంటే వారికి ఇప్పుడు ఎక్కువ రెవెన్యూ ఇది ఇప్పుడు జరుగుతుంది. సో దాని మీద వారు ఫోకస్ చేస్తున్నారు. వారిని దానివలన దీంట్లో ఇప్పుడు ఇన్వాల్వ్ చేయట్లేదు. సో ఇప్పుడు హౌసింగ్ డ్యూటీ ఆఫ్ ఎంపీడీఓస్, దెన్ ఏఈస్, దెన్ డిఈస్ ఉన్నారు. సో బేసికలీ ఎంపీడీఓస్, ఏఈస్ అండ్ డిఈస్. సో హౌసింగ్ డిపార్ట్మెంట్ అండ్ ఎంపీడీఓస్ సోల్ రెస్పాన్సిబిలిటీ ఫర్ ద కంప్లీషన్ ఆఫ్ హౌసింగ్. సో ఫస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏదైతే మీకు ఆర్సీ హౌసెస్ ఉన్నాయో అది మీరు ఇప్పుడు ఈజీగా చేయవచ్చు. పీడీ గారు చెప్పారు, ఫ్రంట్ సైడ్ లో ప్లాస్టింగ్ వేసి వైట్ వాష్ చేసి లోగో పెడితే. జ్యోతి బాపులే సమాజానికి చేసిన సేవలు వెలకట్టలేనివని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ శ్రీ డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి అన్నారు. జ్యోతి బాపులే వర్ధంతి సందర్భంగా కొత్త కూరగాయల మార్కెట్ వద్ద గల ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. మేడం కాస్త ఆగండి మేడం, ఇంక జరగమని చెప్పు మేడం. సమాజంలో అస్పృశ్యతలకు వ్యతిరేకంగా పోరాడి విద్య ద్వారానే అసమానతలు రూపుమాపుతాయని గ్రహించిన గొప్ప వ్యక్తి పూలే అని అన్నారు. ప్రధానంగా మహిళా విద్య కోసం ప్రత్యేక పాఠశాలలు ఏర్పాటు చేసి ఆయన భార్య సావిత్రిబాయి పూలే ద్వారా విద్యకు పెద్దపీట వేసిన దార్శనికుడని అన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర టూరిజం బోర్డు కార్పొరేషన్ చైర్మన్ డాక్టర్ నోకసాని బాలాజీ, కలెక్టర్ తమీమ్ అన్సారియా, మేయర్ గంగాడ సుజాత, కమిషనర్ డాక్టర్ కోడూరు వెంకటేశ్వరరావు, బీసీ వెల్ఫేర్ డిప్యూటీ డైరెక్టర్ అంజల, బీసీ కార్పొరేషన్ ఈడీ వెంకటేశ్వరరావు, దళిత హక్కుల పరిరక్షణ సమితి అధ్యక్షుడు నీలం నాగేంద్రరావు, బీసీ కార్పొరేషన్ డైరెక్టర్ రమేష్ తదితరులు పాల్గొన్నారు. మహాత్మా జ్యోతిరావు పూలే గారి వర్ధంతి సందర్భంగా వారికి నివాళులు అర్పించుకోవడం జరిగింది. ఈ సందర్భంగా వారు సమాజానికి చేసినటువంటి సేవలు వెలగట్లేనివి. ఈరోజు అస్పృశ్యత అనేటువంటిది ఒక దళితులు గిరిజనులకే కాకుండా బీసీల్లో కూడా తను అనుభవించారు. సుమారు దగ్గర 200 సంవత్సరాల క్రితం జన్మించినప్పటికీ కూడా ఆ రోజులో ఉన్నటువంటి సామాజిక రుగ్మతల్ని చవిచూసి విద్యను కొనసాగించి తన విద్యతోటి ఈ వివక్ష మీద, బాలికా విద్య మీద, మహిళా విద్య మీద, దళిత గిరిజనుల విద్యల మీద ప్రోత్సహిస్తూ సామాజిక రుగ్మతల్ని తరిమికొట్టేందుకు ఎనలేని కృషి చేశారు. వారి దంపతులు ఇద్దరు కూడా సమాజంలోని ఈ వివక్షల మీద విద్య కొరకు ఉద్యమాలు చేశారు. ఈరోజు వారు చనిపోయి దగ్గరగా 130 సంవత్సరాలు అవుతా ఉంది. వారు జన్మించి 200 సంవత్సరాలు కావస్తుంది. అయినప్పటికీ వారి సేవలను గుర్తుపెట్టుకుంటూ జాతి యావత్తు వారు నివాళులు అర్పిస్తున్నారంటే వారు చేసినటువంటి కృషిని మనం మర్చిపోలేము. మహిళల అభివృద్ధికి రూపకర్త, సమాజ స్థాపన స్ఫూర్తి ప్రదాత మహాత్మా జ్యోతిరావు పూలే గారి వర్ధంతి సందర్భంగా ఈరోజు ఆయన స్టాచ్యూకు నివాళి అర్పించడం జరిగింది. స్త్రీ విద్య అవసరాన్ని గుర్తించి అప్పుడే మహిళల కోసం ప్రత్యేకంగా స్కూల్స్ ఓపెన్ చేసి కృషి చేశారు. కుల వ్యవస్థను, కుల వివక్షను, మూఢనమ్మకాలను ఎదిరించారు. సామాజిక రంగాల్లోనే
కాక అన్ని రంగాల్లోనూ ఆయన తన సేవలను అందించి తనదైన ఒక ముద్రను వేసిన మహనీయుడు. ఆయన్ని మనం అందరూ కూడా పూర్తిగా ఆదర్శంగా తీసుకుని మన ప్రకాశం జిల్లాని కూడా సమగ్రాభివృద్ధి చెందిన 100% లిటరేట్ చెందిన జిల్లాగా మార్చడానికి ప్రతి ఒక్కరు కూడా కృషి చేయాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ, మహాత్మా జ్యోతిబా పూలే పెద్దలు చెప్పినట్టుగా 200 సంవత్సరాల క్రితమే వారు జన్మించి సమాజంలో ఉన్నటువంటి మరి రుగ్మతలు అయితేనేమండి, కుల వివక్ష అయితేనేమండి, అంతేకాకుండా సతీ సహగమనము ఇలాంటివి అనేక రకాలుగా మనకి మన భారతదేశంలో మరి నిగూఢమై ప్రజలందరూ కూడా ఎంతగానో ఇబ్బందులు పడే రోజులు. ఆ రోజుల్లోనే ముఖ్యంగా ఇదంతా కూడా నిర్మూలించాలని అంటే కేవలం విద్య మాత్రమే దానికి సాధ్యం అనే విషయాన్ని గ్రహించి తను మాత్రమే చదువుకునేది కాకుండా తన యొక్క భార్య అయినటువంటి సావిత్రిబాయి పూలే గారిని కూడా చదివించి మహిళలకు విద్య కోసమే ఎక్కువగా పాటుపడి స్కూల్స్ కూడా ఏర్పాటు చేసి మహిళా విద్య కోసం ఎంతగానో కృషి చేసినటువంటి మహామహిషి మరి జ్యోతిబా పూలే గారు. మార్కాపురంలో ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి తనయులు యువ నాయకులు మాగుంట రాఘవరెడ్డి ఏర్పాటు చేసిన మెగా జాబ్ మేళాను ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి ప్రారంభించారు. మార్కాపురంలోని సౌజన్య కన్వెన్షన్ హాల్లో ఏర్పాటు చేసిన మెగా జాబ్ మేళాలకు జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి నిరుద్యోగ యువకులు హాజరయ్యారు. దేశంలోని అత్యంత ప్రతిష్టాత్మకమైన సంస్థలు ముఖాముఖి పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపికైన నిరుద్యోగ యువకులు మాగుంట రాఘవరెడ్డి, మాగుంట చందనమ్మలు నియామక పత్రాలు అందజేశారు. కార్యక్రమంలో కందుల రామిరెడ్డి, బెదవాడ సురేష్ రెడ్డితో పాటు పలువురు నాయకులు పాల్గొన్నారు. ఓకే, అందరికీ నమస్కారం. ఈరోజు మార్కాపురంలో మెగా జాబ్ ఫేర్ అనేది ఆర్గనైజ్ చేయటం జరిగింది. ఇక్కడ 100 కంపెనీలు పైగా వచ్చున్నాయి. ఈరోజు 6,000 ఉద్యోగాల దాకా ఆపర్చునిటీస్ ఉన్నాయి అందరికీ. ఈ ప్రాంతంలో ఎందుకు పెట్టాల్సి వచ్చింది అని అంటే ఎప్పుడు వింటానే ఉంటాము. మార్కాపురం అనేది ఒక పశ్చిమ ప్రాంతం. మార్కాపురం ఈ పక్కంతా ఏంటంటే ఉద్యోగాలు ఉండవు, ఇక్కడి నుంచి అందరూ వేరే ఊళ్ళకి పోవాల్సి వస్తుంది అని చెప్పి రోజు వింటానే ఉంటుంటాము. అదేవిధంగా ఈరోజు ఇక్కడ పెట్టి ఇక్కడి నుంచి ఇంకా ఎక్కువ మందిని కూడా ఇక్కడి నుంచి బయట పంపించాల్సిన అవసరం వస్తుంది. కానీ ఇక్కడ ఇప్పుడు ఫస్ట్ పెట్టి ఈ ఉద్యోగాలు వచ్చిన తర్వాత వీళ్ళందరూ ఇక్కడ మళ్ళీ తిరిగి వాళ్ళ ఊరికి వచ్చి ఏదో ఒక రోజు ఇక్కడే మన ఆపర్చునిటీస్ అన్నీ పెంచుకోవాలని చెప్పి కోరుకుంటున్నాము. సో ఇదే విధంగా ప్రతి సంవత్సరం ఇక్కడ పెట్టాలనుకుంటున్నాం. కానీ ఏదో ఒక రోజు ఒక 5 సంవత్సరాల్లోనో 10 సంవత్సరాల్లోనో ఇక్కడి నుంచి లోకల్ కంపెనీస్ వచ్చి లోకల్ ఉద్యోగాలు ఇచ్చి బయట ఊర్ల నుంచి ఇక్కడ మనుషులను తీసుకొచ్చి ఇక్కడ మనం ఉద్యోగాలు కల్పించాలని చెప్పి కోరుకుంటున్నాం. కానీ ఈరోజు ఏంటంటే సంతోషంగా ఉంది, ఈ రకంగా ఒక జాబ్ మేళా పెడుతున్నామని చెప్పి. కానీ బాధగా కూడా ఉంది, ఇంతమందిని ఏంటంటే మనం ఇక్కడి నుంచి బయట ఊర్లకు పంపించి వాళ్ళందరి చేత జాబులు బయట ఊర్లో చేయించాలని చెప్పి. సో ఏదో ఒక రోజు అందరు ఆశీస్సులు ఉంటే ఇక్కడే ఉద్యోగాలు ఇచ్చి అందరు సపోర్ట్ ఇక్కడే ఉంటే ఇక్కడే ఇండస్ట్రీస్ అన్నీ పెట్టి ఇక్కడనే ఉద్యోగాలు ఇచ్చేదానికి అవకాశం కలిగించాలని చెప్పి కోరుకుంటున్నాము. సో మీ అందరు సపోర్ట్ కావాలి. ఈరోజు 6,000 ఉద్యోగాల దాకా ఉన్నాయి, చాలా 5,000 మంది దాకా రిజిస్టర్ అయి ఉన్నారు. వాళ్ళందరికీ ఉద్యోగాలు రావాలని మేము కోరుకుంటున్నాం. ఎక్కడైనా కానీ వాళ్ళ అర్హతకు స్తోమతకు తగ్గ విధంగా వాళ్లకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడంలో మన పార్లమెంట్ సభ్యులు మాగుంట శ్రీనివాసరెడ్డి గారు అలాగే రాఘవరెడ్డి గారు కృతనిశ్చయంతో దగ్గర 100 కంపెనీలు మన మార్కాపూర్కి తీసుకొని వచ్చి ఇక్కడున్న నిరుద్యోగ యువత పాలిట
వాళ్ళు సదుద్దేశంతో అందరికీ ఉద్యోగ కల్పనే ధ్యేయంగా లక్ష్యంగా ఇక్కడ మన ప్రాంత ప్రజల మీద ప్రేమాభిమానాలతోటి ఉద్యోగ కల్పనకి 100 కంపెనీలు తీసుకురావడం జరిగింది. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఇంకా భవిష్యత్తులో ఇటువంటి మరెన్నో కార్యక్రమాలు తీసుకురావాలని చెప్పి మాగుంట కుటుంబాన్ని కోరుతా ఉన్నాము. మెగా జాబ్ మేళాని 100 కంపెనీస్తో 5,000 మంది రిజిస్టర్ అయ్యారు. ఇప్పటి వరకు 6,000 ఉద్యోగాలతో ఈ రోజు జాబ్ మేళా జరుగుతూ ఉంది. మాగుంట రాఘవరెడ్డి గారి ఆధ్వర్యంలో నేను షార్ప్ ఇండియా ప్రతినిధిని. నా పేరు బాజీ. ఈ రోజు జాబ్ మేళా జరుగుతూ ఉంది. ఈ రోజు మా టీం మొత్తము దాదాపుగా 100 మెంబర్స్ హెచ్ఆర్స్ వచ్చున్నారు. ఈ రోజు మేము 5,000 ఉద్యోగాలు ఫిలప్ చేయాలని, సాయంత్రం అందరికీ ఆఫర్స్ ఇవ్వాలనే ఉద్దేశంతో దృఢ సంకల్పంతో ఈ రోజు. సార్ నమస్తే సార్, నా పేరు సుజాత. రాఘవరెడ్డి గారు యువజన నాయకులు ఈ రోజు మార్కాపురం పట్టణంలో నిరుద్యోగ యువతికి జాబ్ మేళా ఏర్పాటు చేశారు. ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ వెనక్కి తిరిగి వెళ్లకుండా వాళ్ళకి సంబంధించిన ఉద్యోగాలు పర్ఫెక్ట్ గా శాంక్షన్ చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ అసోసియేషన్ ఒంగోలు కలెక్టరేట్ యూనిట్ అధ్యక్ష కార్యదర్శులుగా బి సత్యసాయి శ్రీనివాసులు, బి రాజశేఖర్ రెడ్డిలు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఎన్నికల అధికారి కె వెంకటేశ్వరరావు తెలిపారు. నగరంలోని రెవెన్యూ అసోసియేషన్ భవనంలో కలెక్టరేట్ యూనిట్ ఎన్నికలు జరిగాయి. ఎన్నికల్లో కలెక్టరేట్ యూనిట్ నుండి అన్ని పోస్టులకు ఒకే ప్యానెల్ దరఖాస్తులు చేయగా ఆ ప్యానెల్ ఏకగ్రీవమైందని అన్నారు. అసోసియేట్ ప్రెసిడెంట్గా లక్ష్మీనారాయణ రెడ్డి, వైస్ ప్రెసిడెంట్గా షేక్ షాజహాన్, మరో వైస్ ప్రెసిడెంట్గా కె శ్రీదేవి, లక్ష్మీబాయి, జాయింట్ సెక్రటరీలుగా ఎల్ వెంకటసాయి కుమార్, షేక్ ఖాదర్ బాషా, మహేశ్వర్, వెంకటబాబు, బీచ్ రాజు, ఈసీ మెంబర్లుగా రాధా కృష్ణమూర్తి, ప్రియాంకలు ఎన్నికైనట్లు తెలిపారు. నూతనంగా ఎన్నికైన సభ్యులను అసోసియేషన్ సభ్యులను పూలమాలలతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఏపీఆర్ఎస్ఏ జిల్లా అధ్యక్షులు ఆర్వీఎస్ కృష్ణమోహన్, జె డానియల్, రాజేష్, కాశీ సభ్యులు పాల్గొన్నారు. By the constitution of the association and sincerely devote. రెవెన్యూ అసోసియేషన్ ఎలక్షన్స్ వాళ్ళకి ఉన్నాయి, కానీ ఈరోజు కలెక్టరేట్ యూనిట్కి సంబంధించి ఒకటే ప్యానెల్ నామినేషన్స్ వేయడం జరిగింది. ఆ నామినేషన్స్ వేసిన మెంబర్స్ మాత్రమే యునానిమస్గా ఎలక్ట్ అయి ఉన్నారు. వీళ్ళు 2024-2027 సంవత్సరానికి వీళ్ళ బాడీ రన్నింగ్లో ఉంటుంది. వీళ్ళలో ప్రెసిడెంట్గా బి సత్యసాయి శ్రీనివాసరావు, అసోసియేట్ ప్రెసిడెంట్గా లక్ష్మీనారాయణ రెడ్డి, వైస్ ప్రెసిడెంట్ 1గా షేక్ షాజహాన్, వైస్ ప్రెసిడెంట్ 2గా కె శ్రీదేవి, వైస్ ప్రెసిడెంట్ 3గా లక్ష్మీబాయి, సెక్రటరీ బి రాజశేఖర రెడ్డి, జాయింట్ సెక్రటరీ 1 వెంకట సాయి కుమార్, జాయింట్ సెక్రటరీ 2 ఖాదర్ బాషా షేక్, జాయింట్ సెక్రటరీ 3 మహేశ్వర వెంకటబాబు, ట్రెజరర్గా బి పిచ్చిరాజు, ఈసీ మెంబర్గా రాధాకృష్ణమూర్తి, మరొక ఈసీ మెంబర్గా ఈ ప్రియాంక యునానిమస్గా ఎలక్ట్ అవ్వడం జరిగింది. బొప్పరాజన్న ఆదేశాల మేరకు మరియు ఏపీఆర్ఎస్ఏ నాయకులు పిండికి మధుసూదన్ రావు, పుస్తక కలెక్టరేట్ అధ్యక్షులు శ్రీ యువతకోలు శ్రీనివాసరావు గారు మద్దతు తెలిపిన ప్యానల్గా మేము ఎన్నికల బరిలోకి వచ్చి ఉన్నాము. అందరినీ కలుపుకొని అందరి మద్దతుతో యునానిమస్గా కలెక్టరేట్ ఎన్నిక కావడం జరిగింది. మేమందరము రాష్ట్ర నాయకత్వానికి మరియు ప్రకాశం జిల్లా ఏపీఆర్ఎస్ఏ డిస్ట్రిక్ట్ నాయకత్వానికి అనుగుణంగా పనిచేస్తామని తెలియజేస్తూ మమ్మల్ని అందరినీ యునానిమస్గా గెలిపించినందుకు మా ప్రకాశం జిల్లా రెవెన్యూ సభ్యులందరికీ మరియు కలెక్టరేట్ యూనిట్ రెవెన్యూ సభ్యులందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. కూటమి ప్రభుత్వంలో కక్ష సాధింపులు లేవని, వచ్చిన ఫిర్యాదులపై విచారణ చేసి తప్పని తేలితే చర్యలు తీసుకోవడం జరుగుతుందని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలాశ్రీ బాలవీరంజనేయ స్వామి అన్నారు. జ్యోతి బాపులే వర్ధంతి కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి మీడియాతో మాట్లాడుతూ గతంలో మాట్లాడే అవకాశం ఉండేది కాదని, ఇప్పుడు మాట్లాడే స్వేచ్ఛ ఇచ్చి ప్రజాస్వామ్యాన్ని కాపాడుతున్నామని అన్నారు.
తప్పు చేస్తే ఎవరు తప్పించుకోలేరని దానికి ఇటీవల జరిగిన సంఘటనే ఉదాహరణ అని అన్నారు. అప్పట్లో జరిగిన సెక్కితో విద్యుత్ ఒప్పందం అప్పటి విద్యుత్ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి స్పందించారు. పార్టీ నాయకులు మీడియా సమావేశాల్లో నష్ట నివారణ కోసం ఏదో మాట్లాడుతున్నారని, పూర్తిగా అధ్యయనం చేసిన తర్వాత అన్ని వివరాలు వెల్లడిస్తామని అన్నారు. మా ప్రభుత్వం వచ్చింది 5 నెలలు వచ్చింది, మేము ఎక్కడా కక్ష సాధింపులు చేయడం లేదు. ఫిర్యాదులు వచ్చిన పరిశీలన చేస్తున్నారు. తప్పు చేసిన వాళ్ళు ఏమైనా నిర్ధారణ చేసి అటెండ్ చేస్తున్నారు. 5 సంవత్సరాల్లో చాలా దారుణాలు చూశారు. ఆ రోజు మోగపోయిన గొంతులు ఈరోజు వస్తున్నాయంటే మేము ఎంత స్వేచ్ఛ ఇస్తున్నామో మీరు అర్థం చేసుకోవాలి. ఆ రోజు మాట్లాడలేదు వాళ్ళు, ఈరోజు వాళ్ళు స్వేచ్ఛగా మాట్లాడగలిగిస్తున్నామంటే మేము స్వేచ్ఛ ఇస్తున్నాం, ప్రజాస్వామ్య విలువలను కాపాడుతున్నాం. తప్పు చేసిన వాళ్ళు ఎవరైనా కానీ శిక్షకి నుంచి తప్పించుకోలేని నిదర్శనం మొన్న ఒంగోలులో జరిగినటువంటి సంఘటనలు. ఆ రోజు ఉన్నటువంటి విద్యుత్ శాఖ మంత్రి గారే దాని మీద స్పందించారు. ఆ పార్టీలో ఉన్నటువంటి నాయకులు కొంతమంది ఈరోజు ప్రత్యేకంగా ప్రెస్ మీట్లు పెట్టి నష్ట నివారణ కోసం మాట్లాడుతున్నారు. ఇది లోతుగా పరిశీలన చేసిన తర్వాతే మేము స్పందిస్తానండి దాని మీద. జ్యోతిబాపులే సంఘ సంస్కర్త అని, విప్లవకారుడని, పేదల కోసం పోరాటాలు చేసి అంటరానితనాన్ని, అస్పృశ్యతను నివారించేందుకు ఆయన చేసిన కృషి ఎనలేనిదని దర్శి శాసనసభ్యులు బూచపల్లి శివప్రసాద్ రెడ్డి అన్నారు. జ్యోతిబాపులే 134వ వర్ధంతి కార్యక్రమాన్ని వైసీపీ ఒంగోలు ఇన్ఛార్జ్ చుండూరి రవిబాబు ఆధ్వర్యంలో వైసీపీ కార్యాలయంలో నిర్వహించారు. పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన జ్యోతిబాపులే చిత్రపటానికి జిల్లా పరిషత్ చైర్మన్ బూచపల్లి వెంకయ్యమ్మ, ఎమ్మెల్యే బూచపల్లి శివప్రసాద్ రెడ్డి, చుండూరి రవిబాబు, నగర పార్టీ అధ్యక్షులు కటారి శంకర్, మాజీ ఎమ్మెల్యే కసుకుర్తి ఆదనతో పాటు పలువురు పూలమాలలు వేసి నివాళులర్పించారు. బడుగు బలహీన వర్గాలకు అండగా జ్యోతిబాపులే కుటుంబం ఉందని శివప్రసాద్ రెడ్డి అన్నారు. మహిళలు, బాలికలు చదువు ఆవశ్యకతను గుర్తించి వారు చదువుకునేందుకు ప్రత్యేకంగా పాఠశాలలు ఏర్పాటు చేసిన వ్యక్తి పూలే అని అన్నారు. బడుగు బలహీన వర్గాల కోసం ఏ విధంగా అయితే పూలే తప్పించారో ఆయన విధానాలను అనుసరిస్తూ వైసీపీ బడుగు బలహీన వర్గాలకు అండగా తోడుగా ఉంటుందని అన్నారు. పూలే మహనీయుని సేవలను గుర్తు చేసుకుంటూ వారు చూపిన బాటలో అనుసరిస్తామని నియోజకవర్గ ఇన్ఛార్జ్ చుండూరి రవిబాబు అన్నారు. స్త్రీలు విద్యావంతులైతే ఆ కుటుంబాలు బాగుంటాయని 100 సంవత్సరాల క్రిందట ఆలోచించి స్త్రీ విద్య ఆవశ్యకతను గుర్తించి మహిళా విద్య కోసం ఆయన చేసిన సేవలు ఎనలేనివని అన్నారు. దళిత మహిళల కోసం ప్రత్యేక పాఠశాలలు నెలకొల్పిన గొప్ప మానవతావాది అని కఠారి శంకర్ అన్నారు. సమాజంలోని కుల వివక్ష, సాంఘిక దోపిడీ, మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా తొలితరంలో పోరాటాలు చేసిన నాయకుడు పూలే అని అన్నారు. కార్యక్రమంలో వైసీపీ నాయకులు బొట్ల సుబ్బారావు, అప్పారావు, కఠారి ప్రసాద్, క్రాంతికుమార్, బొట్ల రామారావు, కార్పొరేటర్ ఇమ్రాన్తో పాటు పలువురు వైసీపీ నాయకులు, మహిళా కార్యకర్తలు పాల్గొన్నారు. మహాత్మా జ్యోతిరావు పూలే గారి 134వ వర్ధంతి కార్యక్రమానికి ఇక్కడ వచ్చేసిన జడ్పీ చైర్పర్సన్ బుచ్చేపల్లి వెంకయ్య గారికి, మా ఇన్ఛార్జ్ ఒంగోలు ఇన్ఛార్జ్ రవి గారికి, కటారి శంకర్ గారికి, మిగిలిన పెద్దలందరికీ వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున ఈరోజు ధన్యవాదాలు ఏర్పడడం జరిగింది. పూలే గారిని చూస్తుంటే ముఖ్యంగా ఆయన సంఘ సంస్కర్త, విప్లవ నాయకుడు. ఎప్పుడైనా పేదవాళ్ళ కోసం పోరాటం చేసి ఈ సమాజంలో అంటరానితనాన్ని, అస్పృశ్యతను పూర్తిగా పారదోలి ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలందరికీ అండగా ఉండేసి ఆయన కానీ వాళ్ళ కుటుంబ సభ్యులు మొత్తం గురించి ప్రతి పేదవాడు చదువుకోవాలి, ముఖ్యంగా మహిళలు బాగా చదువుకోవాలి, బాలికలు బాగా చదువుకోవాలని బాలికలకి సపరేట్గా స్కూల్స్ ఏర్పాటు చేసి ఎన్నో పోరాటాలు చేసి బాలబాలికలు చదివిపించిన మహానాయకుడు పూలే గారు. అటువంటి నాయకుడిని ఆదర్శంగా తీసుకొని మేము వైఎస్ఆర్సీపీ తరఫున మేము ఎప్పుడు పేదలకు అందుబాటులో ఉండి మేము మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు ఎస్సీ, ఎస్టీ, బీసీ, బడుగు బలహీన వర్గాలకు అందరిగా ఉండి ప్రజల కోసం ఎప్పుడు పోరాడతామని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేస్తాం. మహాత్మా జ్యోతిరావు గారి వర్ధంతి సందర్భంగా ఈరోజు పార్టీ కార్యాలయంలో నివాళులు అర్పించడం జరుగుతుంది. ఆ మహనీయుని తలుచుకుంటూ ఆయన చేసిన సేవల్ని గుర్తు తెచ్చుకుంటూ ఆయన మహిళలకి విద్య ఉంటేనే కుటుంబాలు ఉన్నతి సాధిస్తాయని, స్త్రీలకు కూడా సమాన గౌరవం దక్కుతుందని ఆయన ఆలోచించి సమాజానికి ఆయన చేసిన సేవల్ని వాళ్ళు గుర్తిరిగి మా పార్టీ కూడా ఆయన ఆశయాలకు అనుగుణంగా నడుస్తుందని తెలియజేస్తూ ఉన్నాం. మరి ఎంతో సాహసోపేతంగా దాదాపు 170-180 ఏళ్ళ క్రితమే మరి ఆ రోజు పాఠశాలని మహిళల కోసం, అదేవిధంగా దళితుల కోసం స్థాపించి ముఖ్యంగా మహిళల కోసం వారు భార్య అయినటువంటి సావిత్రిబాయి గారిని మరి విద్య నేర్పించి ఆమెను టీచర్ని చేయటమే కాకుండా ఆ రోజుల్లో సతీసహగమనం, అంటరానితనం, మరి పురోహిత వ్యవస్థని వాటిని నిర్మూలించే విధంగా ఉద్యమించడమే కాకుండా మరి వివాహితులకి మళ్ళీ
పెళ్లి చేసే పద్ధతి. అదేవిధంగా కార్మికుల కోసం, కర్షకుల కోసం, వారి హక్కుల కోసం, సంఘ సంస్కరణల కోసం మరి అనేక కార్యక్రమాలు చేసి తరతరాల నుంచి బ్రాహ్మణ ఆధిపత్యానికి మరి వారు నలిగిపోతుంటే వారు అండగా నిలబడి వారి తుది వరకు అతను మరి వీటన్నిటిని ఉద్యమాలని చేసిన ఘనత మరి ఆయనకి దక్కింది. సమసమాజ స్థాపనకై వారు ప్రతి ఒక్క విషయంలో కూడా మొట్టమొదటిగా వారి భార్యతోటే మహిళ ఆమె టీచర్ చేయించి ఒక ఉపాధ్యాయురాలుగా బయటికి తీసుకొచ్చి సమాజంలో మహిళలకి ప్రాధాన్యత ఇవ్వాలని మొట్టమొదటిగా వారు పోరాడినటువంటి వ్యక్తి జ్యోతిరావు పూలే గారు. అటువంటి మహోన్నతమైన వ్యక్తిని నివాళులు అర్పించుకోవటం చాలా సంతోషంగా ఉంది. ఎన్టీఆర్ కళా పరిషత్ ఆధ్వర్యంలో పెయింటింగ్, బ్యానర్ పెయింటింగ్, ముగ్గుల పోటీలు, చిత్రకళా ప్రదర్శన నిర్వహిస్తున్నట్లు ఎన్టీఆర్ కళా పరిషత్ అధ్యక్షులు ఈదర హరిబాబు తెలిపారు. ఎంట్రీలు వాట్సాప్ నెంబర్ 9490026977కి డిసెంబర్ 20వ తేదీ లోపల పంపాలని కోరారు. ప్రతి విభాగంలో ప్రథమ, ద్వితీయ, తృతీయ 2 కన్సోలేషన్ బహుమతులు ఇవ్వనున్నట్టు తెలిపారు. మీడియా సమావేశంలో సృష్టి ఆర్ట్స్ అకాడమీ చైర్మన్ రవీంద్ర, ఓక్ రిడ్జ్ స్కూల్ కరస్పాండెంట్ శివ తదితరులు పాల్గొన్నారు. ఎన్టీఆర్ కళా పరిషత్ లాస్ట్ 25 సంవత్సరాల నుంచి బహుశా దేశంలోనే ఎక్కడా లేని స్థాయిలో మనం బ్రహ్మాండంగా మీ అందరి సహకారంతో రన్ చేసిన సంగతి మీ అందరికీ తెలుసు. అయితే రేపు జరగబోయే జనవరి 18 నుంచి జనవరి 31 వరకు, అంటే 14 days 2 weeks జరగబోయే ఈ కల్చరల్ ఫెస్ట్, దీంట్లో అనేక విభాగాలు దీంట్లో ఉన్నాయి. 64+ ఆర్ట్స్, నాటకాలు, నాటికలు, సంగీత నృత్య రూపకాలు, డ్యాన్సులు, కోలాటాలు, సన్నాయిలు, ఒకటేమిటి ఎవ్రీథింగ్. అక్కడికి వచ్చే టాలెంట్స్ మొత్తాన్ని ఒంగోలు ప్రజలకు చూపిస్తూ ఉన్నాం ఇప్పటివరకు కూడా. రేపు కూడా అదే విధంగా జరుగుతుంది. సో ఈ సంవత్సరం ఇంకొద్దిగా ముందుకు వెళ్ళి ఈ పెయింటింగ్ పోటీలు కూడా గతంలో కూడా పెట్టాము. బట్ ఈ దఫా ఇంకొద్దిగా ప్లాన్డ్గా ఇంకా పెద్ద స్థాయిలో ఈ పెయింటింగ్ పోటీలు కూడా పెట్టబోతున్నాం. వీటిలో 4 పెయింటింగ్ పోటీల్లో, ఒకటేమో పేపర్ మీద వేసే పెయింటింగ్ పోటీలు ఉంటాయి, 2 బ్యానర్ పెయింటింగ్ ఒకటి ఉంటుంది, 3 మహిళలకు ముగ్గులు పోటీలు ఉంటాయి, 4 చిత్రకళా ప్రదర్శన చివరిలో ఒక ఎగ్జిబిషన్ లాగా కూడా అక్కడ పెడతాం. ఈ పెయింటింగ్ పోటీల్లో ఒకే విభాగం కాకుండా సబ్ జూనియర్స్ 1వ తరగతి నుంచి 3వ తరగతి వరకు, జూనియర్స్ 4 నుంచి 6 వరకు, సీనియర్స్ 7 నుంచి 10 వరకు, సూపర్ సీనియర్స్, ఇంటర్మీడియట్, డిగ్రీ వీళ్ళందరికీ కూడా పెయింటింగ్స్ని కాంపిటీషన్ పెడుతున్నాం. ఇవే కాదు, బయట నుంచి ఎవరైనా వచ్చినా కూడా ది బెస్ట్ అనుకున్న వాటినన్నీ కూడా మరి స్టేట్ లెవెల్లో కానీ రవీంద్ర వాళ్ళు డిసైడ్ చేస్తున్నారు. ఒక ఎగ్జిబిషన్ కూడా పెట్టాలి. ఎన్టీఆర్ కళా పరిషత్ వార్షికోత్సవాల్లో భాగంగా రేపు జనవరిలో జరగనున్న ఈ కార్యక్రమాలకి మమ్మల్ని ఆహ్వానించడం జరిగింది. దాంట్లో భాగంగా పెయింటింగ్ కాంపిటీషన్స్ ఆర్గనైజ్ చేయడం జరుగుతుంది. దాంట్లో మొదటగా పిల్లలకి, పెద్దలకి వాళ్ళ విభాగాలుగా సబ్ జూనియర్స్, జూనియర్స్, సీనియర్స్, సూపర్ సీనియర్స్ అలా 4 విభాగాలుగా వాళ్ళు వేసిన పెయింటింగ్స్ని ముందుగా వాట్సాప్లో ముందుగా మాకు పంపించినట్లయితే వాటిలో ది బెస్ట్ క్వాలిటీని మళ్ళీ ఇక్కడ స్పాట్ పెయింటింగ్ కాంపిటీషన్ ఒకటి ఆర్గనైజ్ చేస్తాం రేపు జనవరిలో. వాటిలో వచ్చిన వాటికి ది బెస్ట్ని సెలెక్ట్ చేసి ప్రథమ, ద్వితీయ, తృతీయ మరియు 2 కన్సోలేషన్ బహుమతులు ఇవ్వడం జరుగుతుంది. ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని గ్రామీణ ప్రాంత మహిళలకు కార్ డ్రైవింగ్లో ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లుగా రూట్ సెట్ సంస్థ డైరెక్టర్ శ్రీనివాసరెడ్డి తెలిపారు. డిసెంబర్ 7 నుండి జనవరి 5వ తేదీ వరకు నెల రోజులు ఒంగోలులో శిక్షణ ఇస్తామని అన్నారు. 18 నుంచి 45 సంవత్సరాల లోపు మహిళలు తమ వివరాలతో పేర్లు నమోదు చేసుకోవాలని అన్నారు. శిక్షణ కాలంలో ఉచిత భోజన వసతి సదుపాయాలు ఉంటాయని అన్నారు. ఆసక్తి గలవారు 9573363141 ఫోన్ నెంబర్ను సంప్రదించాలని కోరారు. నా పేరు శ్రీనివాసరెడ్డి, మన ఒంగోలు రూట్ సెట్ డైరెక్టర్గా పనిచేస్తున్నాను. మన రూట్ సెట్ సంస్థ మన ఉమ్మడి ప్రకాశం జిల్లాకు చెందినటువంటి నిరుద్యోగ యువతకి వాళ్ళకి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ట్రైనింగ్ అందజేస్తూ ఉంటుంది. ఈ సంస్థ మన కెనరా బ్యాంకు మరియు ధర్మస్థల మంజునాథ ట్రస్ట్ ఆధ్వర్యం నడపడుతుంది. మన ఇన్స్టిట్యూట్లో ప్రతి నెల నిరుద్యోగ యువతకి ట్రైనింగ్ ఇస్తూ ఉంటామండి. దాంట్లో భాగంగానే
ఈ నెల 7వ తేదీ డిసెంబర్ 7వ తేదీ నుంచి జనవరి 5వ తేదీ వరకు మన ఉమ్మడి ప్రకాశం జిల్లా చెందినటువంటి నిరుద్యోగ మహిళలకు కారు డ్రైవింగ్లో ఉచిత శిక్షణ అందిస్తున్నామండి. ఉచిత శిక్షణ, ఉచిత భోజనం, ఉచిత వసతితో ట్రైనింగ్ ఇస్తున్నాము. సో ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా మన ఉమ్మడి ప్రకాశం జిల్లా చెందినటువంటి మహిళలకు, గ్రామీణ నిరుద్యోగ మహిళలకు 18 సంవత్సరాల నుండి 40 సంవత్సరాల లోపు వాళ్ళు ఈ ట్రైనింగ్ కోర్సుకి ఎన్రోల్ చేసుకోవాల్సిన ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈ కింది నెంబర్కు కాల్ చేసి మీ పేరు నమోదు చేసుకోగలరు. ఫోన్ నెంబర్ వచ్చేసి 9573. ఒంగోలు రంగారెడ్డి చెరువు వాకర్స్ అండ్ జిమ్ మేట్స్ ఆధ్వర్యంలో కార్తీక వనభోజన కార్యక్రమం గాంధీ పార్కులో నిర్వహించారు. కార్యక్రమంలో వాకర్స్ మిత్రులు హాజరయ్యారు. కార్యక్రమ నిర్వాహకులు పైనం మల్లికార్జునరావు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్మన్ ఎక్కల తులసీరావు, సీనియర్ అడ్వకేట్ సిరిగిరి రంగారావు మాట్లాడుతూ అనునిత్యం వాకింగ్ చేస్తూ ఒకరినొకరు పలకరించుకుంటూ ఆప్యాయంగా ఉండే వాకర్స్ అందరూ కలిసి కార్తీక వనభోజనాల కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం మంచి సాంప్రదాయమని పేర్కొన్నారు. సీనియర్ సిటిజన్స్, యువకులు అందరూ కలిసి రావడం నిజంగా ఆనందంగా ఉందని అన్నారు. ఇవే కాకుండా సేవా కార్యక్రమాల్లో కూడా అందరూ పాల్గొని సహకరించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో శ్యామ్, శ్రీదేవి, రమ, మరియమ్మ, బంగారయ్య, రాము, చిరంజీవి, గంగాధర్, తిమోతి, భారతి, కొట్టే కొండయ్య, ప్రశాంత్, శాలిని, రామారావు, వెంకట్రావు, నాగరాజు, చిరంజీవి, విజయ, ఇందిర, వెంకటలక్ష్మి, సీతా, వెంకటరత్నం, శైలజ, రత్న తదితరులు పాల్గొన్నారు. మనమందరం కూడా ఈ ఒంగోలు పట్టణం అభివృద్ధి జరిగిందంటే అది తెలుగుదేశం పార్టీ హయాంలోనే జరిగింది. ఫస్ట్ సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ మన పునుపేటి కోడిశ్వరరావు గారు, రెండో సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ అది నేను చైర్మన్గా ఉన్నప్పుడు బలరాం గారు అక్కడ ఎంపీగా ఉన్నారు. అప్పుడు ఆ టైంలో జరిగింది. కూరగాయల మార్కెట్ కానివ్వండి, తర్వాత ముస్లిమ్స్కి షాదీఖానా కానివ్వండి, ఈ కార్యక్రమాలు ఏం జరిగినా కూడా తెలుగుదేశం టైంలోనే మన బాబుజీ కాంప్లెక్స్కి అది కానివ్వండి, అభివృద్ధి కానివ్వండి, ఇదంతా కూడా తెలుగుదేశం టైంలోనే జరిగింది. దానికి ఎలాంటి సందేహం కూడా లేదు. అదేవిధంగా మన ఎంపీ గారు కూడా, మన మాగుంట శ్రీనివాసరెడ్డి గారు, ఆయన కూడా ఒంగోలుకి ఏదో రకంగా డెవలప్ చేయాలనేటటువంటి మంచి వ్యక్తులు వచ్చారు. పూర్తి స్థాయిలో మన ఒంగోలు అభివృద్ధి జరుగుతుందని చెప్పనేసి నేను మీ అందరికి కూడా మరొకసారి తెలియజేస్తా ఉన్నాను. ఆ రోజు 2000 సంవత్సరంలో మేము ఈ కట్ట మీదకి వచ్చినప్పుడు ఎలాంటి వస్తువులు లేవు, కట్ట కూడా నడిచే పరిస్థితి లేదు. ఆ వాటర్ ఏదో కొద్దిగా మున్సిపాలిటీ ఉపయోగించుకునే వాళ్ళు తప్పితే ఎలాంటి పరిస్థితులు లేవు. అలాంటి దాన్ని మరి ఆయన చాలా శ్రద్ధ తీసుకొని మరి ఎంపీ గారి యొక్క సహకారంతో ఈ నిర్మాణాలు చేయటం కానీ, ఈ పార్కులో బలాలు ఏర్పాటు చేయడం కానీ, ఈ చెట్లు పెంచడం కానీ, ఈ గేట్లు, కాంపౌండ్ వాళ్ళు, వీటన్ని కార్యక్రమాలు కూడా చాలా ఇంట్రెస్ట్ తీసుకొని చేయడం జరిగింది ఆ రోజు. మరి ఆ రోజు నుంచి ఈరోజు కూడా అనేక కార్యక్రమాలు జరిగాయి. మరి వనభోజనం అనేది మరి యొక్క కార్తీక మాసంలో మహిళలకి చాలా ప్రాధాన్యత కలిగిన కార్యక్రమం కాబట్టి ఈ సంవత్సరం కనుక మనం స్టార్ట్ చేస్తే రాబోయే సంవత్సరాలు దీన్ని ఇంకా చాలా ఎక్కువ మందిగా పార్టిసిపేట్ చేసేటట్టుగా కార్యక్రమం ఇంకా దిగ్విజయంగా ముందుకెళ్ళేటట్టుగా ఏర్పాటు చేద్దామని చెప్పి ఒక 10 రోజుల నాడు మాతో సంప్రదించడం జరిగింది. దిగ్విజయంగా జరపాలని చెప్పేసి మీ అందరూ సహకారం కావాలని మరి మల్లికార్జున గారు కానీ కోరుతున్నాం సార్. 40 నిమిషాలు దుష్టానికి ఫోటోలు దిగండి గ్రూప్ అందరూ. సార్ అందరూ స్మైల్ సార్, అందరు నవ్వండి. సత్య కేబుల్ వచ్చింది, అందరు చూద్దరు కానీ. ఎస్సీ, ఎస్టీ, బీసీ అండ్ మైనారిటీస్ ఐక్యవేదిక ఆధ్వర్యంలో మహాత్మా జ్యోతిరావు పూలే 134వ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. పూలే కులవివక్షతను నిర్మూలించడానికి, అక్షరాస్యతను సాధించడానికి నిరంతరం కృషి చేశారని ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షులు జ్యోతి రమేష్ బాబు అన్నారు. ఈ కార్యక్రమంలో విశ్రాంత ఆర్జేడీ ఉబ్బా దేవపాలన, ఐక్యవేదిక ట్రెజరర్ చెన్నుపల్లి నాగేశ్వరరావు, సభ్యులు కొమ్మలపాటి బుచ్చుబాబు తదితరులు పాల్గొన్నారు. పూలే గారి ఆలోచన విధానాలను
జోహార్ మహాత్మా జ్యోతిరావు పూలే, జోహార్ మహాత్మా జ్యోతిరావు పూలే, జై భీమ్. అద్దంకి పట్టణంలోని భాగ్యనగర్లో ముప్పరాజు వెంకటేశ్వర్లు అనే వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. లారీ డ్రైవర్గా పనిచేస్తున్న ముప్పరాజు వెంకటేశ్వర్లు మంచంపై పడుకొని నిద్రిస్తున్న వ్యక్తి అదే స్థితిలో మృతి చెందాడు. కానీ అతను పడుకున్న మంచం కింద రక్తం కారి ఉండడం, ముక్కులో నుంచి రక్తం కారి ఉండడం, ఈ పరిస్థితుల దృష్ట్యా అతని ముఖంపై ఎవరో దాడి చేసి చంపినట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ముప్పరాజు వెంకటేశ్వర్లు కుమారుడిపై అనుమానం ఉన్న పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. శ్రీ సత్యాన్యూస్లో నేటి మాట. మనలో బలహీనత లేకుండా ఏ సమస్య రాదు, మనలో ధైర్యం లేకుంటే ఏ సమస్య సమసిపోదు. న్యూస్ ఇంతటితో సమాప్తం. మరో బులెటిన్లో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.